యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా కంటే క్రిమినల్స్ విషయంలో కఠిన నిర్ణయాలతోనే ఫేమస్ అయిన లీడర్. గ్యాంగ్స్టర్ల పాలిట ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నేత. అత్యాచారం వంటి నేరాలు జరిగినప్పుడు యోగి యాక్షన్ ఊహాతీతంగా ఉంటుంది. మానవ మృగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టరు. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు మరో బీజేపీ పాలిత రాష్ట్ర సీఎం. మధ్యప్రదేశ్లో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి తప్పించుకున్న మృగాన్ని వేటాడడానికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఫలితం 144 గంటల వేట తర్వాత సల్మాన్ అలియాస్ నాజర్కు బుల్లెట్ దించారు ఎంపీ పోలీసులు. అత్యాచారాలకు పాల్పడ్డ ఎవరికైనా ఇదే రిపీట్ అవుతుందని సీరియస్ వార్నింగ్ సైతం ఇచ్చారు. ఇంతకు నవంబర్ 21న అసలు ఏం జరిగింది? 144 గంటల హంటింగ్ తర్వాత సల్మాన్ ఎలా చిక్కాడు? వాజ్ దిస్. యోగి బాటలో అడుగులేస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. మానవ మృగానికి బుల్లెట్ దించిన మధ్యప్రదేశ్ పోలీసులు. 144 గంటల వేట తర్వాత నరరూప రాక్షసుడు ఎలా చిక్కాడు? నేరం చేసి అరెస్ట్ అయితే బెయిల్తో బయటకు రావచ్చు. మర్డర్ చేసిన మహా అయితే జైలు శిక్ష, అది కాదంటే లైఫ్ పడుతుంది. అత్యాచారం లాంటి నేరాలకు కూడా శిక్షలు ఖరారయ్యేది ఎప్పుడు? ఒకవేళ ఖరారైనా ఏ గాంధీ జయంతికో సత్ప్రవర్తనతో మళ్లీ జనంలోకి వచ్చి ఏం కావాలనుకుంటే అది చేయొచ్చు. దేశంలో చాలా మంది క్రిమినల్స్ లో ఉండే ఆలోచనలే ఇవన్నీ. మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ క్రిమినల్స్ మైండ్ సెట్ అలాగే ఉండేది. వాళ్లలో చాలా మందికి చట్టమైన పోలీస్ వ్యవస్థ అయినా అంతగా భయం లేదనడానికి గతంలో ఆ స్టేట్ లో జరిగిన ఎన్నో నేరాలే ఉదాహరణ. కానీ యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ చాలా మార్పు కనిపించింది. ఎప్పుడైతే నేరస్తుల ఇళ్లపైకి బుల్డోజర్లు దూసుకెళ్లాయో, ఎప్పుడైతే పోలీసుల తుపాకీలు గర్జించడం మొదలైందో, ఆటోమేటిక్గా నేరాల సంఖ్య కూడా తగ్గడం మొదలైంది. గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్ యూపీకి వెళ్లడానికి కూడా ధైర్యం చేయడం లేదు. అందుకే చాలా రాష్ట్రాల్లో యోగి లాంటి సీఎం కావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి బాటలోనే అడుగులేస్తున్నారు. బుల్డోజర్లు, బుల్లెట్ రూల్స్ ను అమలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో అదే జరిగింది. నవంబర్ 21న మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. రాయ్సేన్ జిల్లాలోని గౌహర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అభన్ శుభన్ తెలియని 6 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. దీంతో ఆ బాలిక పరిస్థితి విషమంగా మారింది. తర్వాత నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన రాష్ట్ర మొత్తాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విస్తృతంగా నిరసనలు జరిగాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అఘాయిత్యానికి పాల్పడిన మానవ మృగాన్ని సల్మాన్ అలియాస్ నాజర్గా గుర్తించారు. కానీ ఈ మృగాన్ని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. సల్మాన్ కోసం 7 రోజులు వేటాడారంటేనే అతడు ఎంతలా ముప్పు తిప్పలు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. చివరకు 144 గంటల హంటింగ్ తర్వాత సల్మాన్ అలియాస్ నాజర్ ఆచూకీ దొరికింది. క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు యాక్షన్లోకి దిగిపోయారు. ఆ తర్వాతే బుల్లెట్ శబ్దం రీసౌండ్ ఇచ్చింది. బాలికపై అత్యాచారం తర్వాత సల్మాన్పై పోలీసులు 30,000 బహుమతి ప్రకటించారు. ఈ ప్రకటనే సల్మాన్ను పట్టించింది. భోపాల్లోని గాంధీనగర్ వార్డు నంబర్ 11లో ఉన్న టీ స్టాల్ దగ్గరకు సల్మాన్ వచ్చాడు. మానవ మృగాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే లొకేషన్ కు చేరుకున్న పోలీసులు సల్మాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత గాంధీనగర్ పోలీసులు సల్మాన్ను గౌహర్గంజ్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత నిందితుడిని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. ఆ సమయంలో కిరాత్నగర్ సమీపంలో పోలీసు వాహనం టైర్ పంక్చర్ అయింది. ఇదే అదనుగా నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఫలితంగా పోలీసులు అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పులో సల్మాన్ కాలికి బుల్లెట్ దిగింది. దీంతో అక్కడి నుంచి భోపాల్లోని జేపీ ఆసుపత్రికి తరలించారు. అలా 144 గంటల తర్వాత మానవ మృగాన్ని బంధించారు. కానీ ఆ తరువాతే పరిస్థితి మరో మలుపు తిరిగింది. సల్మాన్ అరెస్టు గురించి తెలుసుకున్న జై మా భవానీ హిందూ సంస్థ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధిత బాలికకు వెంటనే సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆమె శరీరం తీవ్రంగా నలిగిపోయింది. అనేక క్లిష్టమైన సర్జరీలు జరిగాయి. బాలిక పరిస్థితి చూసి వైద్యులే చలించిపోయారు. బాలిక పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. దాదాపు 3 నెలల్లో మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్పారు.
కేవలం 6 ఏళ్ల పసిబిడ్డను ఇంత దారుణంగా అత్యాచారం చేయడంపై మధ్యప్రదేశ్ జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందుకే అతన్ని ఎన్కౌంటర్ చేసి తీరాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. సల్మాన్ వంటి మానవ మృగాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. मुझे इस बात का मध्य प्रदेश पुलिस के सलमान के जो जानकारी मिली है कि हमारे एक अबोध बच्ची के साथ जिस प्रकार से दुष्कर्म किया है, लेकिन जैसे हमने कहा था कि हमारी पुलिस छोड़ने वाली नहीं है और जरा ढिलाई होती तो हम ढिलाई भी पसंद नहीं करते। और भागते हुए जिस ढंग से उसको पुलिस ने शॉर्ट एनकाउंटर करके पकड़ा है, तो हमारी पकड़ से कोई भाग भी नहीं सकता है, ये पक्की बात है। लेकिन फिर भी मैं उम्मीद करता हूँ कि हमारे इस प्रबंधन में मध्य प्रदेश के अंदर विकास की पूरी संभावना है, सबको लेके चलने की भावना भी है, लेकिन कोई भी कानून हाथ में लेगा तो हम उसको छोड़ने। బీజేపీ ప్రభుత్వానికి సుపరిపాలన అందించడమూ తెలుసు, క్రిమినల్స్ కథ ఎలా ముగించాలో తెలుసు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటన సారాంశం ఇదే. 6 ఏళ్ల బాలికకు ఈ గతి పట్టించిన క్రిమినల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. నిజానికి ఇప్పటికే మధ్యప్రదేశ్లో యోగిమాకు బుల్డోజర్లు ఎంటర్ అయ్యాయి. క్రిమినల్స్ అక్రమ కట్టడాల కూల్చివేతలు కూడా జోరందుకున్నాయి. యోగిమార్కు ఎన్కౌంటర్ యాక్షన్ కు అవకాశాలు లేకపోలేదు. సో సల్మాన్ అలియాస్ నాజర్ కథ ముగించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాలికకు జరగరానిదేదైనా జరిగితే ఆ మానవ మృగాన్ని జనమే అంతం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిరసనకారులు దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. బాలికకి ఏదైనా జరిగితే జనాగ్రహం ఎవరి ఊహకు అందదు. ఒక్కటి మాత్రం స్పష్టం, 6 ఏళ్ల పసికందును హింసించిన ఇలాంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి. మరెవరూ ఇలాంటి తప్పుడు ఆలోచన చేయకుండా ఆ శిక్షలుండాలి. యూపీలో అయితే ఈ పాటికే సల్మాన్ కథ ముగిసిపోయుండేది. చాలా విషయాలు యోగి బాటలోనే నడుస్తున్న మోహన్ యాదవ్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటారేమో చూడాలి.